లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. టట్టడాయ్. కొంపదీసి నువ్వు చేసావా? డాడీ స్పెషల్ బిర్యానీ. ఏమైంది? ఉల్లిపాయలేనా? తర్వాత క్యారెట్లు, కారమే ఒక్క స్పూన్, ఒకే ఒక్క స్పూన్. ఒక్క స్పూన్ వేస్తున్నాను. రెండోది ఎందుకు వేస్తావు? 2 వేస్తే బాగుంటుంది. చెప్తే ఏంటో పుస్తకం అంట, నాకు తెలీదా? ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆహా, నీకేం తెలుసురా? కారమేనా? ఇదిగో. డోంట్ వరీ, నా ఎక్స్పీరియన్స్ లో ఆడవాళ్ళను మగాళ్ళగాను, మగాళ్ళని ఆడవాళ్ళగాను ఎంతమందిని మార్చాను. ఇప్పుడు ఇతన్ని లేడీగా మార్చాలా, జంటగా మార్చాలా? లేడీగా మారిస్తే మగాళ్ళకి ప్రాబ్లం, మగాడిగా మార్చండి, ఏ ప్రాబ్లం ఉండదు. చూస్తారుగా నా టాలెంట్. బేసిక్ గా నువ్వు మగాడివి, ఆడదానిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? ఎప్పటి నుంచి ప్రవర్తిస్తున్నావు? నా చైల్డ్హుడ్లో ఎదురింటి అమ్మాయి ఓణీలు జాకెట్లు ఆరబెడుతుంటే అవి చూసి టెంప్ట్ అయ్యామని. వెరీ గుడ్. ఆ డ్రెస్ చూడగానే క్యూరియాసిటీ, వాటిని వేసుకోవాలని. యాంగ్జైటీ, అవి వేసుకున్న తర్వాత బాడీలో ఎలక్ట్రిసిటీ. నీకెలా తెలుసు? సైకాలజీ. ఏ నో ఎమోషన్స్ ప్లీజ్. కాసేపు నేను మగాడిని కాదనుకో. ఓకే అనుకుంటా. నౌ ద కౌన్సిలింగ్ స్టార్ట్స్. నేను నీ బ్రెయిన్ కి సజెషన్ పంపుతున్నాను. బ్రెయిన్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటది. యూ నాటీ. నీ చైల్డ్హుడ్ లో నువ్వు మగాడివి, అవునా కాదా? అవును. కాదు. పోనీ నీ చైల్డ్హుడ్ లో నువ్వు లేడీవి కాదు, నిజమా కాదా? నిజం. కాదు. పోనీ నేను మగవాణ్ణి, అవునా కాదా? అవును. అలాగే నువ్వు మగవాడివి, అవునా కాదా? అవును. కాదు. నీ చైల్డ్హుడ్ లోకి వెళ్ళిపో. నేనెందుకు వెళ్ళాలి? నువ్వే వెళ్ళు. ఇదో సైకాలజీ. వెళ్ళాను. షూరా? షూర్. స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేయి. పోయిన జన్మలో నువ్వు మగాడివి. కొంచెం డౌట్ గా ఉంది. పోనీ ఆడదానివా? అది డౌట్ గానే ఉంది. మరి ఆడ కాక మగ కాక మధ్యలో తేడావా? అనుకుంటాను. అనుకుంటాను కాదు, తేడావే. అవును, తేడాని. ఖచ్చితంగా నేను మగాణ్ణి. Hear the trap play, make the trap play, push the tempo, switch the clock back. Hear the trap play, make the trap play, push the tempo, switch the clock back. Yo, 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 yo. హాయ్ గాయ్స్. మాస్టర్, ఎంత కాలానికి మీలో మగాడిని చూడగలుగుతున్నాను, మీలో ఇంత వ్యాస్ట్ చేంజ్ తీసుకొచ్చిన అద్భుతం చూడాలి. వాట్ డియర్, చూసావా నా టాలెంట్? అతను ఎలా మార్చుకున్నాను? హే వాట్ గాయ్స్, ఇక్కడ డిస్కషన్. పదండి ఎంజాయ్ చేద్దాం. కమ్ ఆన్ బిస్కెట్లు. నిన్నే ఏమిటి ఫాదర్ ఇలా జరిగింది? ఏం చెప్పమంటావు బాబు? వాణ్ణి వీడు మార్చాడు, వీణ్ణి వాడు మార్చాడు. ఇద్దరు సూపర్ సూపర్ టాలెంటెడ్. పద. ఏంటన్నా ఎప్పుడు ఏదో ఆలోచన. ఒకసారి అజయ్ని కలిసి మాట్లాడాలనుందరా. మాకు తెలుసన్నా నువ్వు పడే బాధ. పదన్నా అందరం కలిసి వెళదాం. వద్దురా,
అందరం ఒకటేసారి బయటికి వెళ్తే పోలీసులు ప్రాబ్లం. అంతేకాదు అజయ్ నాతో మాట్లాడతాడో లేదో. నేను ఒక్కడినే వెళ్ళొస్తా. ఈ దుబాయ్ అన్సర్ గడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ₹10 కోట్లు అడ్వాన్స్ భాయ్. ఇది చంపాల్సిన వాళ్ళ లిస్ట్. దుబాయ్ ఆసిఫ్ భాయ్ ఇది మీకు పర్సనల్ గా ఇమ్మన్నాడు. ఇక మన డ్రగ్స్ బిజినెస్ వస్తే పార్ట్నర్లందరూ ముంబై వాళ్లే. సరుకు సాలిడ్ గా పంపిస్తారు. వాళ్ళ డీలింగ్ ఏంటి? ఇతను ముఖర్జీ నా ముంబై పార్ట్నర్. ముంబైలో పోలీస్ ప్రెషర్ ఎక్కువైందని దొంగ నోట్లో రాకెట్ రోడ్ సింగపూర్ కి మార్చాడు. దొంగ నోట్ల ఇప్పుడు మా బావకి ఇచ్చే కూడా అయ్యానా? జాకిర్ బాయ్ని చిట్ చేసే ధైర్యం ఎవరుకుంటుంది? ఆ రోజు కాశీని డీల్ చేసినప్పుడే తెలిసింది బాయ్ పవర్ ఏందో. ఆ రోజు మీరు రిటర్న్ టికెట్ ఇచ్చినప్పుడు అందులో లెటర్ బాంబ్ ఉందేమోనని చాలా భయపడిపోయాను. ఎయిర్పోర్ట్కి వెళ్ళి కవర్ తీసి చూశాక తెలిసింది అందులో మీతో బిజినెస్ చేయడానికి ఇన్విటేషన్ ఉందని. మీది మాస్టర్ మైండ్ బాయ్. తప్పు చేశాం అన్సారీ. కాశీని మన బిజినెస్ లో చేర్చుకోవడం చాలా పెద్ద తప్పు. నీ వల్లే వాడితో బిజినెస్ చేయడానికి ఒప్పుకున్నారు. సిటీలో వాడికి పెరుగుతున్న పవర్ మనకి హెల్ప్ అవుతుందని నువ్వు అనుకున్నావు. అలా చేసినందుకు నేనిప్పుడు బాధపడుతున్నాను. ఏదేమైనా అన్సారీ, మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి మీటింగులు ఢిల్లీలోనే పెట్టుకునేవాళ్ళం. పాండు లేడు కాబట్టి మనం ఇక్కడ కలిసాం. మీరు కూడా పాండుకు భయపడతారండి బాయ్. భయం కాదు అన్సారీ, అవసరం. 25 ఏళ్ల నుండి ఇక్కడున్న జనం బాయిని భగవంతుడ్లా కొలుస్తున్నారంటే 2 కారణాలు. పాండుకి నా మీదున్న నమ్మకం, ఆ నమ్మకం మీద జనానికున్న నమ్మకం. ఇక్కడ మన హవా ఇలాగే నడవాలంటే విశ్వాసంగా పడుండే పాండు లాంటి వేట కుక్క చాలా అవసరం. మరి ఆ వేట కుక్క ఎక్కడ దొరికిందో చెప్పు బావా. 30 ఏళ్ల క్రితం చింతల్ బస్తీలో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ కోసం గుడిసెల్ని ఖాళీ చేయమని లేబర్ని బెదిరించా. నా మాట వినకపోతే నా మనుషుల చేత ఆ బస్తీని తగలబెట్టించా. ఎవరికి నా మీద అనుమానం రాకుండా ఓ 2-3 కాపాడాను. వాళ్ళలో ఒకడు పాండు. ఇప్పటికీ నేనే కాపాడని నా మీద వాడికి ఎంతో నమ్మకం. ఆ నమ్మకంతోనే పాండు చేత కపాలని చంపించాడు. ఎందుకంటే బాయ్ చేసిన ఎన్నో మటలకి ఆడొక్కడే సాక్ష్యం కాబట్టి. మీరు వెళ్ళండి. ఖుదాఫిస్. ఖుదాఫిస్. ఖుదాఫీస్ బాయ్. ఖుదాఫిస్. కుదాఫీస్ కుదాఫీస్. ఏంటి పాండు, ఆశ్చర్యంగా ఉందా? నువ్విక్కడ చూసిందంతా నిజమే. ఇలాంటి పనులు నీకు నచ్చవు, నువ్వు చేయలేవు. అందుకే ఇలాంటివన్నీ మస్తానికి వదిలేశారు. పాండు, నువ్వు మంచివాడివి, కానీ తెలివిగా ఆలోచించలేవు. చెప్పిన అర్థం కాదు. నిజమే, నాకు తెలివిలేదు. నేను మూర్ఖుణ్ణే. నాకేమాత్రమైనా తెలివుంటే నువ్వే దేవుడు అని ఎందుకు నమ్ముతాను? జనాన్ని నమ్మిస్తాను. నా కొడుకుని ఎందుకు దూరం చేసుకుంటాను? వాడికన్నా నీ మాటలకే ఎక్కువ గౌరవం ఎందుకు ఇస్తాను? పాండు, నోర్మై! నా పేరెత్తే అర్హత కూడా నీకు లేదు. జాకీర్ బాయ్ అని గర్వంగా చెప్పుకున్నాను. చివరికి నన్ను వేట కుక్కని చేశావు. ఆ వేట కుక్క నిన్ను వేటాడుతుంది. జాగ్రత్త. నీకు తెలిసిందల్లా ఒక్కటే, నువ్వు నీ బాయిలో అంత అభిమానించాల్సిన మనిషి ఆయన. కానీ నాకు ఆయన దేవుడు. ఇప్పుడు పాండు పోలీసుల దగ్గరికి వెళ్తే, హలో హలో కాశీ, నేనే. చెప్పు బాయ్. పాండుకి మన గురించి తెలిసిపోయింది. పిచ్చి పట్టిన కుక్కలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పిచ్చి కుక్క మనదైనా సరే దాన్ని ఖతం చెయ్యాలి.
హలో హలో అజయ్, నానా, నాకోసారి నేను చూడాలనుంది, నీతో మాట్లాడాలనుందిరా. నువ్వెక్కడున్నావో చెప్పు నానా, నేనే వస్తాను. ఏంటి నాన్న అలా చూస్తున్నావు? ఒక్కసారి మనస్ఫూర్తిగా నేను చూసుకొనివరా. తెలియకుండానే మనసు ప్రశాంతంగా మారిపోయింది. రే, నా మీద నీకు కోపం లేదు కదూ? కోపం ఎందుకు? చిన్నప్పటి నుండి నిన్ను కష్టపెడుతూనే ఉన్నాను. నువ్వు అడుగులు వేస్తున్నప్పటి నుండి నీ చేత అడుగులు తప్పుగా వేయించాలని చూశాను. కానీ నువ్వే ప్రతి అడుగు కరెక్ట్ వేశావు. కానీ నేనే ఓ మంచి తండ్రిని కాలేకపోయాను. లేదు నాన్న, నువ్వు ఎప్పుడు మంచి తండ్రివే. నువ్వు మంచి కొడుకు కాబట్టే ఆ మాట అంటున్నావు. దేవుడు తప్పు చేశాడురా. నిన్ను నా తండ్రిగా, నన్ను నీ కొడుకుగా పుట్టించాల్సిందే. అప్పుడు నువ్వు నన్ను ఎంత బాగా చూసుకునేవాడు. చచ్చా, ఏంటి నాన్న చిన్నపిల్లాళ్ళ? అవును, ఇక నుండి నేను చిన్నపిల్లాడినే. నువ్వు ఏం చెప్పినా వింటాను. నేను తప్పు చేస్తే కోపట్టం కాదు, బెత్తం పట్టుకొని బెదిరించాలి. అజయ్, నన్ను క్షమించరా. నీకేం కాదు నాన్న, నీకేం కాదు నాన్న. ఈ గొడవల్లో నీకేమన్నా అయితే ఒంటరివాడిగా మిగిలిపోయేది నేనే. అజయ్, నీకెప్పుడే అవసరం వచ్చినా బాయున్నాడని గుర్తుపెట్టుకో. అజయ్, చనిపోయిన వాళ్ళకి ఆత్మశాంతి లభించాలంటే నువ్వు మామూలు మనిషివి కావాలి. మళ్ళీ తిరిగి నీ జీవితం గురించి ఆలోచించాలి. అవునజయ్, మమ్మీ వాళ్ళ స్నేహితులతో మాట్లాడింది. మళ్ళీ నీకు ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం వచ్చింది. దాన్ని వదులుకోవద్దు. గతం ఒక శాపం, భవిష్యత్తు ఒక అదృష్టం. నీ దృష్టి ఇప్పుడు నీ లక్ష్యం మీదనే ఉండాలి. బాండన్న చచ్చిపోయాడంటే ఇంకా నమ్మబుద్ధి కావట్లేదురా. ఆయనతో సిటీ మొత్తం తిరిగేవాళ్ళం. ఏ సెంటర్కి వెళ్ళినా ఆయనే గుర్తొస్తున్నాడు. ఆయన చంపిన వాళ్ళని ఏం పీకలేకపోయాం. ఛా, బాయ్ కూడా సైలెంట్ అయిపోయాడన్నా. రేయ్, పాండుగాడి బ్రదర్స్ రా. అరే, ఫేసుల్లో ఫోర్సే లేదురా.
పాండుగాడు పోయినప్పటి నుంచి రాజ్యం నేను పాండవులు అయిపోయారానా? వాని కర్మ బాగా చేసిండ్రా. పోతును కోసి అందరికి పలా వడ్డించారా? పోనీరా, మనమే తలో ప్లేటు బిర్యానీ పెట్టేద్దాం. అప్పుడైనా ఆ పాండుగాడు ఆత్మ శాంతిస్తుందిరా. ఏంట్రా వాగుతున్నావు? చచ్చిన పాండన్నను పిలవరా, పిలవరా, పిలవరా పాండన్నని. అదిగో అక్కడున్నాడు రా పాండు, మీ వాళ్ళని రక్షించు. వస్తాడా వస్తాడా వస్తాడా? పిలవరా మీ పాండన్నని, వచ్చి మిమ్మల్ని రక్షించమను. పిలవరా, పిలువు. రాజన్న, రే అజయ్, ఈరోజు బాయ్ పుట్టినరోజు, అందుకే ఈ హడావుడంతా. డెకరేషన్ బాగుందా? ఆ? రే, నువ్వు కోపంలో నాలాగే ఉంటావు. అవును నాన్న, అచ్చ నీలాగే ఉంటాను. అజయ్, ఎలా ఉన్నావు అజయ్? నీ ఇంటర్వ్యూ విషయం ఏమైంది? ఇంటర్వ్యూ అటెండ్ అవడానికి ఇంకో అవకాశం వచ్చింది. ఓ, గుడ్, వెరీ గుడ్. కానీ ఇక్కడ నేను పూర్తి చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. అదేంటి అజయ్,
చావాలి. చంపాలి. మా నాన్న చావుకి కారణమైన ప్రతి ఒక్కడు చావాలి. నేనే చంపాలి. ఎవడిని బతకనివ్వను. నాకు తెలుసు భాయ్, నాకు తెలుసు వాళ్ళెవరో. నా కళ్ళతో నేను చూశాను. కాశీ, వాడి కొడుకు సూరి, వాళ్లే మా నాన్న చెప్పింది. అమ్మయ్యా. ఇక ముందు ఏం జరగబోతుందో అని కాశీ గ్యాంగ్ ని హెచ్చరించడానికే వాళ్ళని చావు దెబ్బలు కొట్టాను. కానీ ఇది కేవలం శాంపిల్ మాత్రమే. మన వాళ్ళు కూడా అదే చెప్పారు. ఈ గొడవలన్నీ ఎందుకు? అజయ్, నీ లక్ష్యం, నీ ఆశయం ఏమైపోయాయి? సిస్టంలో ఉంటూ ప్రజలకి సేవ చేద్దామని ఆశపడ్డాను. దానికి ఐపీఎస్లు, ఐఏఎస్లు అవటం అనవసరమని ఇప్పుడే నాకు అర్థమైంది. ఎలాగైనా, ఎవడైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రజలకు సాయం చేయొచ్చు. మా నాన్నను చంపిన వాళ్ళనే కాదు, పబ్లిక్ ని వేధించే చిల్లర్ రౌడీ షీటర్ల నుంచి వైట్ కాలర్ క్రిమినల్స్ వరకు ఎవరిని బతకనివ్వను. అందరినీ చంపి ఈ సిటీని క్లీన్ చేస్తాను. అది ఈ చేతులతోనే. ఇప్పుడు ఇదే నా లక్ష్యం. కొడుకుగా నా ప్రతీకారం తీర్చుకోగలిగితే ప్రజలకి న్యాయం జరిగినట్టే. అజయ్, నీ ఆవేశం, ఆలోచనలు నేను అర్థం చేసుకోగలను. కానీ ఇవన్నీ నీకెందుకు? నేను చూసుకుంటాను. నాకు వదిలే. నాకు తెలుసు మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరని. మా నాన్న మిమ్మల్ని ఎంత నమ్మాడో, మీ మీద ఎంత నమ్మకం పెంచుకున్నాడో నాకు తెలుసు. మీరు ఎవరిని వదిలిపెట్టరు. అందుకే నేను మీ కిందే ఉండి అనుకున్నది సాధించాలని వచ్చాను. అజయ్, అదంతా ఈజీ. భాయ్, దయచేసి నన్ను కాదనకండి. అజయ్, నిన్ను చూస్తున్నా, నీ మాటలు వింటున్నా, నాకు నా పాండు గుర్తుకొస్తున్నాడు. నా పాండు వేరే ఎక్కడికి పోలేదు, నా దగ్గరే ఉన్నాడు. పాండను లేడని బాధపడుతున్నారుగా, ఇదిగో రండి రండి, పాండను వచ్చేసాడు రా, రండి, ఇదిగో వెళ్ళి దావా చేసుకోండి. ఎల్లు ఇల్లన్నా, ఇల్లు పాండన్నా.